ఓం నమ శివాయ. ఈరోజు మనం హైదరాబాద్ నుండి కాశీకి ఎలా ప్రయాణం చేయాలి అవన్నీ వివరాలు తెలుసుకుందామండి. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మేము బయలుదేరాము. ఫస్ట్ టైం మా అమ్మ నాన్నలతోటి ఫ్లైట్ జర్నీ చేయిస్తున్నాను. ఇక్కడ మా పిల్లలు లగేజ్ని తీసుకెళ్తున్నారు, బోర్డింగ్ పాస్లు తీసుకుంటున్నారు తాతయ్యతోటి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అమ్మా నాన్న. ఈ విధంగా మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత మన లగేజ్ ప్యాకింగ్ అవన్నీ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎయిర్పోర్ట్లో షాపింగ్ అవన్నీ చేసుకోవచ్చు. షాపింగ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, డబ్బులు ఎక్కువగా ఉంటాయి. జస్ట్ మనకు తినాలనుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ మన 7 kgs అలౌడ్ ఉంటుందండి. ఆ బ్యాగ్లో పెట్టుకొని మనం అక్కడ వెళ్ళి తినొచ్చండి. వాటర్ బాటిల్స్ ఎక్కువగా అలౌ చేయరు, జస్ట్ ఫర్ ½ లీటర్ బాటిల్ మాత్రమే మనకు ఫర్ హెడ్ అలౌ చేస్తారు. అక్కడికి వెళ్ళి కొనుక్కొని తినే బదులు మన లగేజ్ బ్యాగ్లో 7 kgs మనకు క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది, దాంట్లో మనం తినే ఐటమ్స్ పెట్టుకొని పోవచ్చు. తర్వాత లేదు అంటే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి మనకు అక్కడ లాంజ్ ఉంటుంది, దాంట్లో ₹2 ₹3 కట్ చేసుకొని మనకి 2-3 hours సెండ్ ఉండడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ స్పెండ్ చేయొచ్చు. మేము ఫస్ట్ కాశీలో దిగిన తర్వాత హోటల్ బుక్ అయిపోయిన తర్వాత కాలభైరవ దర్శనం చేసుకున్నామండి. చాలా రష్గా ఉంటుంది. మేము మీడియేటర్ ద్వారా బుక్ చేసుకున్న ప్యాకేజెస్ ద్వారా త్వరగా వెళ్ళడం అనేటువంటి జరిగింది. దర్శనం తొందరగా అయిపోయింది. ఆ కాలభైరవుడి కృపతోటి చాలా అద్భుతంగా ఉంటాయి. కాశీ మొత్తం కూడా నడక ద్వారా మనం చూడదలుచుకుంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి వారసత్వ సంపద, చిన్న చిన్న వీధులు, చాలా పవిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. పీస్ఫుల్గా ఉంటుంది, కాకపోతే జనాలు ఎక్కువగా ఉంటారు, రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా యాత్రికులతోటి గల్లీ మొత్తం బిజీగా ఉంటుంది. చిన్న చిన్న కట్టడాలు. ఇది కాశీ ఎంట్రన్స్ అండి. మొబైల్ డిపాజిట్ అనేటువంటిది చేసుకుంటారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత. ఇక్కడ మనం ఈ ₹500 ₹1000కి ఇట్లా మనకి టికెట్ అనేటువంటిది ఉంటుంది. మేము దాని ద్వారా వెళ్ళడం అనేటువంటి జరిగింది. మా ప్యాకేజ్ వాళ్ళు దాన్ని మొత్తం చూసుకున్నారండి. లైన్లో వెళ్ళాలంటే చాలా జనాలు ఉంటారండి. వీకెండ్లో అస్సలు వెళ్ళొద్దు. శుక్రవారము, శని, ఆది వారాల్లో అస్సలు వెళ్ళొద్దు. సోమవారం అయితే ఇంకా స్పెషల్గా ఉంటుంది. కాబట్టి మేము మీడియేటర్ ద్వారా వెళ్ళాం. దర్శనం అనేటువంటి త్వరగా అయిపోయింది. చూడండి, మనము ఎంట్రీ పాస్ ₹300 ఉంటుంది, దాని ద్వారా మేము వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆ కాశీ పరిసర ప్రాంతాలు ఈ విధంగా అద్భుతంగా ఉంటాయి. తర్వాత మేము ఆటోలో ఆ చుట్టుపక్కల చాలా రకాలైనటువంటి ఆలయాలు ఉంటాయి. లైక్ అన్నపూర్ణాదేవి ఆలయం కానీ, వారాహి అమ్మవారు కానీ, తర్వాత తుంటి గణపతి ఇట్లా రకరకాలైనటువంటి ఆలయాలు ఉంటాయి. అవన్నిటిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత మనకి బనారస్ యూనివర్సిటీలో మనకు బాలాజీ టెంపుల్ అనేటువంటిది ఉంటుందండి. మనకి ఇక్కడ హైదరాబాద్లో బిర్లా మందిర్ ఎలాగుంటుందో అక్కడ అలా ఉంటుందండి. ఒక 2-3 ఫ్లోర్లు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, కట్టడం బాగుంటుంది. అక్కడ శివాలయం లాగా గుళ్ళు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్క గుడిలో ఒక శివాలయము, ఇట్లా రామాలయము, ఇట్లా రకరకాలుగా అక్కడ ఉండడం అనేటువంటిది జరుగుతుందండి. తర్వాత ఆ పవిత్ర గంగా నది లోపల పడవ ప్రయాణం చేసుకుంటూ ఆ ఘాట్లన్నీ దశాశ్వమేధ ఘాటమని, తర్వాత మణికర్ణికా ఘాటు చాలా ముఖ్యమైనది. మణికర్ణికా ఘాటు అక్కడ చాలా శవాలు కాలుస్తూ ఉంటారు 24/7. ఆ పవిత్రమైనటువంటి గంగాజలం లోపల మా నెత్తి మీద చల్లుకోవడం అనేటువంటి జరిగింది. ఆ గంగమ్మ ఒడి లోపల అలా ప్రయాణం చేస్తూ ఆ యొక్క ఘాట్లన్నీ చూడడం అనేటువంటిది జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. ఆ ఘాట్లన్నీ ఒక్కొక్క రాజు ఒక్కొక్క ఘాట్లు కట్టించడం అనేటువంటిది జరిగింది. దాదాపు 50 పైన మనకు ఉంటాయి. మనం ఇక్కడ బోట్ మాట్లాడుకునేటప్పుడు వాడు చాలా రేట్లు చెప్తుంటారు, కొంచెం మాట్లాడుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఖర్చు చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. ఒక్కొక్క రాజు ఒక్కొక్క ఘాట్ని కట్టడం అనేటువంటిది జరిగింది. దాదాపు మనకి 16-20 దాకా మాత్రమే చూపిస్తారు, మిగతా అన్నీ చూపించరు. మీరు మొత్తం చూడాలనుకుంటే వాళ్ళతో గట్టిగా రేట్ మాట్లాడుకొని మొత్తం చూడడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు పోయి అక్కడ ప్రశాంతంగా మనము ఈ గంగా నది లోపల స్నానం చేసుకోవచ్చండి. అతను గైడ్ మాకు మొత్తం గైడ్ చేస్తున్నాడు. మేము దాదాపు ఒక 30-40 మాత్రమే చూసేసి
తర్వాత గంగా హారతి కోసం మేము కూర్చోవడం అనేటువంటిది జరిగింది. ఇది మణికర్ణిక ఘాట్ చూడండి. శవాలు కాలుస్తూనే ఉంటారు ఎప్పుడు అక్కడ. చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడనే కాల్చడం అనేటువంటిది జరుగుతుందండి. ఈ పవిత్రమైనటువంటి స్థలం లోపల అంత్యక్రియలు జరిగితే చాలా జన్మధన్యమైపోతూ ఉంటుంది. ఆ బోటింగ్, ఆ పవిత్ర గంగాజలం మా మీద జల్లడం జరిగింది ఆ పడవతను. ఇక్కడ తర్వాత గంగా హారతి మేము 4 గంటల నుంచి కూర్చోవడం అనేటువంటిది జరిగింది. లేదు అంటే జనాలు ఎక్కువగా ఉంటే మనకు ప్లేస్ అనేటువంటిది దూరంగా దొరుకుతుంది. చూడడం అనేటువంటిది చాలా దూరంగా అయిపోతుంది. కాబట్టి మేము తొందరగా వచ్చేసి ఈ యొక్క గంగా హారతి కోసము ఎదురు చూడడం అనేటువంటిది జరిగింది. కార్తీక మాసంలో వెళ్ళాము. ఆ కార్తీక దీపాలు గంగమ్మ ఒడిలో వదలడం అనేటువంటిది జరిగింది. అమ్మ, పాప, గాయత్రి ఆ గంగమ్మ ఒడిలో కార్తీక దీపాలు వదలడం అనేటువంటిది జరిగింది. అవునా, నిజమా? గంగా హారతి కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయం ఆసన్నమైంది. ఆ యొక్క గంగా హారతిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవండి. వివిధ రకాలుగా ఆ యొక్క హారతిని ఇస్తుంటారు. జై కాశీ, దివ్య కాశీ.